ఎలా ఎలా ప్రేమ ప్రేమ కార్తిక్, నువ్వే నువ్వే నాలో నాలో హాయ్ శివాని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నీతో ఒక మాట చెప్పాలి. ఎలా నా లైఫ్లో నీ అంత బ్యూటిఫుల్ అండ్ మంచి అమ్మాయి మళ్ళీ నాకు ఎదురుపడలేదు. ప్రేమ ప్రేమ నీతో ఇంకోటి కూడా చెప్పాలి, కానీ ఈ మాట నీకు ఎదురుగా నిలబడి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఇలా. నువ్వే నువ్వే నాలో నాలో నిరీక్షణే ముగించనా మనోగతం Yes! I did it! ఇప్పుడు ఎంతో తేలిగ్గుంది. థ్యాంక్ యూ గైస్. చిన్న డౌట్, డోర్ తీసింది శివాని కాకుండా వాళ్ళ ఆయన ఉంటే అప్పుడేం చేసేవారు? వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. వాడు పొద్దున 9 ముందు ఎప్పుడూ లేవాడు. Now, I call upon the best student and also my favorite student, Mr. Karthik, to say a few words. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు నా స్పీచ్ విన్న తర్వాత మీరు నన్ను బెస్ట్ స్టూడెంట్ అని ఇంకెప్పుడు అన్నారు సార్. బాయ్స్, మై అడ్వైస్ ఇస్ సింపుల్. బ్రేక్ ద రూల్స్ అండ్ బ్రేక్ యాజ్ మెనీ రూల్స్ యాజ్ పాసిబుల్. క్లాసెస్ బంక్ కొట్టండి, ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వండి, హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఎవరినైనా ప్రేమిస్తున్నాం అని చెప్పాలనిపిస్తే చెప్పేయండి. ఎవరినైనా కొట్టాలనిపిస్తే కొట్టేయండి. డోంట్ వెయిట్. ఈ స్కూల్, ఈ కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్ ఇవేవి గుర్తుండవు. నిజంగా మనకేం గుర్తుంటాయో తెలుసా? మీరు బ్రేక్ చేసిన రూల్స్, మీకు ఇచ్చిన పనిష్మెంట్స్, మీ ఫస్ట్ లవ్, మీరు రాసిన లవ్ లెటర్స్, చేసిన అల్లరి, చిన్న చిన్న గొడవలు, మీరు గెలిచిన క్రికెట్ కప్స్, స్పోర్ట్స్ డేస్, యాన్యువల్ డేస్, అన్నిటికీ మించి ఎప్పటికీ గుర్తుండిపోయే మీ ఫ్రెండ్స్, వాళ్ళతో గడిపిన ఈ స్వీట్ మూమెంట్స్, ఇవే గుర్తుంటాయి.
బాబు కార్తిక్, కార్తిక్ మిగిలిన 30 ఏళ్ల జీవితాన్ని 30 రోజుల్లో బతకాలనుకున్న కార్తిక్ పరుగు అక్కడితో ఆగిపోయింది. అత్త, నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నాకు అమెరికా వెళ్ళాలని లేదత్తా. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. ఆ సంపాదించేదేదో ఇక్కడే సంపాదిస్తాను. నాకు నచ్చినట్లు బ్రతుకుతాను. నన్ను వదిలేయ్. బర్రెలు కాసుకునేవాడికి అనునిచ్చి పెళ్లి చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. నాకు మాత్రం అమెరికా వెళ్ళాలని లేదు. ఏంటి బావ ఇదంతా? రే, అత్త, అమెరికా, అను, ఇవన్నీ ఎక్స్క్యూజెస్ రా. నిజమేంటంటే ఎంతమంది వద్దన్నా వాళ్ళని ఎదిరించి నేను అనుకున్నది చేయడానికి నాకు ధైర్యం లేదురా. అంతకుమించి నా మీద నాకు నమ్మకమే లేదురా. అందుకనే రా ఈ సాకులన్నీ. కార్తిక్ని చూశాక కూడా నాకు నచ్చిన పనిని పోస్ట్ పోన్ చేసుకుని 5 ఏళ్ళ తర్వాత చేద్దాం అనుకోవడంలో అర్థం లేదురా. నేను ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేదనుకోరా. రేపు పొద్దున్న మా నాన్నలాగా అరే ఇచ్చేసి ఉండాల్సిందే, అచ్చేసి ఉండాల్సిందే అని చెప్పి నా పిల్లలకి నేను చెప్పుకోవటం తప్ప ఏం మిగిలి ఉండదురా నా లైఫ్లో. ఏం కాదురా రాజు. రే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించండి దాదా. ఇంట్లో నుంచి పారిపోయి నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను మీతో మాట్లాడాలి. అన్నీ వదులుకుని ఇంట్లోంచి పారిపోయిన దాంతో మాట్లాడడానికి ఏమీ లేదు. లేదు దాదా, నేను మీతో మాట్లాడాలి. సంధ్య, నీతో మాట్లాడాలి. ఫోర్ ఇయర్స్గా ఇవి ఇచ్చే మాట చెప్దాం అనుకున్నాను సంధ్య. ఐ లవ్ యూ సంధ్య. ఈ ర్యాంక్స్, MIT సీట్ ఇవన్నీ నేను ఇంప్రెస్ చేయడానికే.
నేనేం చెయ్యాలో ఏం చేయకూడదో అన్నీ మీరే చెప్పారు దాదా. మీరు చెప్పినవన్నీ విన్నాను. ఇక నాకు వినాలని లేదు. నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు దాదా. నాకు చదువుకోవాలనుంది, జాబ్ చేయాలనుంది, లైఫ్ చూడాలనుంది. ఇదంతా నేను ఇంట్లోంచి పారిపోకుండా ఆ రోజు చెప్పుండాల్సింది. కానీ అప్పుడంత ధైర్యం లేదు. ఇన్నాళ్ళు నేను చదువుకున్న చదువు, మీ 22 ఏళ్ల పెంపకం నేర్పించింది. నా ఫ్రెండ్స్తో చేసిన ఈ ఒక్క ప్రయాణం నాకు నేర్పించింది. ఈ ఒక్కసారి నాకేం కావాలో అది ఎంచుకునే అవకాశం నాకు ఇవ్వండి దాదా. నిజానికి MIT US నాకు కరెక్ట్ కాదు. ఇవన్నీ ఉన్నా నేను హ్యాపీగా ఉండలేను. నేను హ్యాపీగా లేనప్పుడు నాతో ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచలేను. నేను నీకు కరెక్ట్ కాదు సంధ్య. మీ డాడ్ నీ కోసం వెతికే పర్సన్ నేను కాదు. మ్యూజిక్ అంటే ప్రాణం. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఎక్కడ మా అన్నేలాగా ఓడిపోతాను అని నా భయం. ఆ భయం వల్లే ఇన్నాళ్ళు నన్ను నేను కోల్పోయాను సంధ్య. ఇంకా ఇలానే బతికితే ఏం కోల్పోతానో కార్తిక్ని చూశాక అర్థమైంది. మ్యూజిక్ని కెరియర్గా ఎంచుకుంటే ఫెయిల్ అవుతానో సక్సెస్ అవుతానో నాకు తెలియదు సంధ్య. కానీ ఫెయిల్ అయినా కూడా కనీసం నాకు నచ్చింది ట్రై చేసి ఫెయిల్ అయ్యానన్న తృప్తి ఉంటుంది. సంధ్య, మనం గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ లాగే విడిపోదాం. ఇప్పుడు ఇలా విడిపోయి లైఫ్లో ఏదో ఒక్కరోజు మళ్ళీ ఫ్రెండ్స్లా దగ్గరయ్యే అవకాశం ఉంది. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇలా కలిసి ఉండి ఎంత దూరం ప్రయాణించినా మనం ఎప్పటికీ దగ్గర కాలేము. నా లైఫ్లో నేను ఇష్టపడినవి కోరుకున్నవి అన్నీ దొరికాయి. నిజం చెప్పాలంటే కోరుకున్న దానికంటే అన్నీ ఎక్కువ దొరికాయి. కోరుకున్నది దొరకకపోతే పడే బాధ ఇంతవరకు నాకు తెలియదు. కానీ నీ వల్ల ఆ బాధ కూడా నాకు పరిచయం అయింది. థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ సారీ.